పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పరిధిలోని ధర్మాపురం అగ్రహారంలోని ఆక్రమణల ఇల్లు తొలగించిన సందర్భంగా వచ్చిన దళిత నాయకులు రాజేష్ ఖన్నా అను అతను నాయి బ్రాహ్మణ కులాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆకివీడు మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం, పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జేఏసీ నాయకులు ఆకివీడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐహెచ్ నాగరాజుకు కంప్లైంట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంవివి సత్యనారాయణ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ వర్కింగ్ ప్రెసిడెంట్ వానపాముల ప్రభాకర్, జిల్లా నాయి బ్రాహ్మణ జాక్ యువజన అధ్యక్షులు కోడూరి రామకృష్ణ, జాక్ నాయకులు మల్లువలస రవీంద్రనాథ్, ముత్యాలపల్లి రాంబాబు, ఆకివీడు నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కన్నబాబు, ప్రధాన కార్యదర్శి సీపురుపల్లి చిన్ని తదితర సభ్యులు పాల్గొన్నారు. మొన్న 16వ తారీఖుని రాజేష్ ఖన్నా నాయకుడు, దళిత నాయకుడు వచ్చి వాళ్ళు ఏ విషయాలు మాట్లాడుకోవడం మానేసి మమ్మల్ని కులపరంగా మంగళపేట పిల్లితల గురిగూడని చాలా దారుణంగా మా కులాన్ని, మా గౌరవాన్ని అవమానించేలాగా ఆయన ప్రస్తావన చేశాడు. దీన్ని చేస్తూ ఇటువంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకుండా ఉండాలని, ఆయన క్షమాపణ బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై నాయి బ్రాహ్మణ సంఘం, జై నాయి బ్రాహ్మణ సంఘం. 16/12/2025 ఆకివీడు మండలం ధర్మాపురం అగ్రహారంలో జరిగినటువంటి ఆక్రమణ తొలగింపు విషయమే వచ్చిన కొంతమంది దళిత నాయకుల్లో ఒకరైనటువంటి ఏపీ సిపిఎస్సి లీడర్ అయినటువంటి స్టేట్ పొలిటికల్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజేష్ ఖన్నా గారు మాట్లాడుతూ, ఆయన వేరే మాటలు మాట్లాడుతూ ఆ మధ్యలో మా కులాన్ని తీసుకొచ్చి, నాయ బ్రాహ్మణ కులాన్ని తీసుకొచ్చి మంగళోడు పనిలేని మంగళోడు అని పిల్లితల కొరిగాడు, పనిలేని మంగళోడు పిల్లితల కొరిగాడు అని చెప్పి నాయ బ్రాహ్మణ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. దీనికి ఈ విషయం యూట్యూబ్లోని సోషల్ మీడియాలోని హల్చల్ అవ్వడం, మా నాయకులు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. దానికి స్పందించకుండా ఆయన ఏదో సామెత చెప్పాను అని ఏదో వెకిలిగా మాట్లాడుతున్నాడు ఆయన. దీనికి సంబంధించి ఆకివీడు నాయ బ్రాహ్మణ సంఘం తరపున మా మనోభావాలు దెబ్బతిన్న కారణంగా, మమ్మల్ని కించపరిచిన కారణంగా ఆకివీడు నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరపున మరియు నాయ బ్రాహ్మణ జిల్లా జేఏసీ తరపున జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ఆకివీడు నాయ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఆధ్వర్యంలో లిఖితపూర్వకంగా మన ఆకివీడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి అతను బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి పత్రికా ముఖంగా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కానీ మాకు క్షమాపణలు చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం. లేదంటే ఇదే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నాయ బ్రాహ్మణ సోదరులందరూ దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుని అతని మీద ప్రతి చోట కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అతను బయటకు వచ్చి మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలి, మీడియా పరంగా చెప్పాల్సిందే. జై నాయ బ్రాహ్మణ, నాయ బ్రాహ్మణ ఐక్యత, నాయ బ్రాహ్మణ ఐక్యత, నాయ బ్రాహ్మణ ఐక్యత. ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం ఆకివీడు గ్రామంలో ధర్మపుర అగ్రహారంలో అక్రమ తొలగింపుకి వచ్చిన ఒక వ్యక్తి, దళిత నాయకుడు నాయ బ్రాహ్మణులు కించపడుతూ మాట్లాడుతూ, అక్కడ ఆక్రమణలపై మాట్లాడుతూ అధికారులకి ఆయనకి ఏమనంటే వ్యక్తిగత ఆయన చూసుకోవాలి, మధ్యలో నాయ బ్రాహ్మణులు తీసుకొచ్చి పల్లెలు మంగళోడు కొత్తగా వచ్చిన మంగళవాడు పిల్లితలపై గురుగుతాడని వ్యాఖ్యలు చేశాడు ఆయన. మరి కొత్త మంగళవాడు ఎవరో ఏంటన్నదో అర్థం కాకుండా మరి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడి ఎంతవరకు కరెక్టు. అలాగే కొంతమంది మా నాయకులు ఆయన ఫోన్ చేసి అడగగా, మీరు కాంట్రవర్సీగా మాట్లాడితే మీ ఫోన్ కట్ చేస్తానని కూడా అన్నాడు. నేను ఒక మీడియా పూర్వంగా ఇప్పుడు నేను క్షమాపణ చెబుతాను అన్నాడు. ఇప్పుడు దాకా ఆ మాటని 24 గంటల పైన అయినా క్షమాపణ అయితే మట్టికి చెప్పలేదు. చెబుతాడని ఇప్పటి వరకు చూసి మేము అదే కార్యక్రమంలో చెప్పకపోవడంతో మేము ఆకివీడు పోలీస్ స్టేషన్కి ఆయన మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆయన బహిరంగంగా నాయ బ్రాహ్మణ సోదరులందరికీ క్షమాపణ చెప్పాలి. ఇది మామూలుగా ఊతపదంగా వచ్చిన మాటలని చెప్పి పూర్వకంగా అంటాం కానీ చెబుతున్నాడు, కానీ అయినా నేను చెబుతాను క్షమాపణ బహిరంగంగా వస్తానని చెప్పి అయితే మటుకు అని అంటలేదు. దాని నిమిత్తం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము కోరుతూ ఆకివీడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చడం జరిగింది. అలాగే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆయన క్షమాపణ చెప్పకపోతే దీన్ని తీసుకెళ్ళి మరింత ఉద్యమం ముందుకి తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. జై నాయ బ్రాహ్మణ, జై నాయ బ్రాహ్మణ, జై నాయ బ్రాహ్మణ.